అందరికీ నమస్కారం. నా పేరు జావేద్. మా ట్రేడ్ మార్క్ వచ్చేసి ఎండిఆర్. మాది 3వ తరం అండి ఫ్రూట్స్ వ్యాపారంలో. మా తాతగారు తర్వాత మా నాన్నగారి తర్వాత మేము చేస్తూ వస్తున్నామండి. గతంలో పట్టించుకున్న నాదుడు ఎవరు లేరండి. మా ఇబ్బందులు కష్టాలు చాలా ఉన్నాయండి. ఏదైతే కొంతమంది ప్లాట్ఫామ్ మీద, కొంతమంది షాపుల్లో, బంధువుల్లో, వీధుల్లో పెట్టుకొని అందరూ ఒక దగ్గర ఉంటే వ్యాపారం జరుగుతుంది. అలాంటిది ఆ సమస్యలన్నిటినీ కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోదామని చెప్పి మా సహచర వ్యాపారస్తులందరూ, ఆయనైతే 24 hours ఆయన అందుబాటులో ఉంటారు. చెప్పిన మాట ఇమీడియట్ గా స్పందిస్తారని చెప్పి ఉద్దేశంతో అందరం ఒక నమ్మకంతో పోయి ఆయన దగ్గరికి, అన్నా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు వ్యాపారాలు జరగట్లేదని చెప్పి చెప్పగానే, అదేవిధంగా ఆల్రెడీ అంతకుముందు ప్రభుత్వం కేటాయించిన స్థలం కూడా కోర్టులో వివాదాల్లో ఉండటం వల్ల ఆయన ఇమీడియట్ గా ఆయన చాకచక్యంతో దీన్ని అందరిని కూర్చోబెట్టి విత్డ్రా చేయించడం జరిగింది. అదేవిధంగా అధికారులను కూడా శరవేగంగా వాళ్ళకి ఏవైతే కావాలో వసతులు ఇవన్నీ ఏర్పాటు చేయమని చెప్పి దాదాపు 3 కోట్ల రూపాయల దాకా నిధులు కేటాయించి ఈరోజు షాపులు దాదాపు 126 షాపులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు మా వ్యాపారస్తులందరినీ ఒక దగ్గరికి చేర్చిన ఘనత కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారిది. అదేవిధంగా మా వ్యాపారస్తుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన వ్యక్తి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. దశాబ్దాలుగా ఆగిపోయిన నిలిచిపోయిన సమస్యను అవలీలగా పరిష్కరించి ఈరోజు మా జీవితాల్లో వెలుగును నింపిన వ్యక్తి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి కాబట్టి ఈరోజు ఆయన చిరస్థాయిగా నిలబడిపోవాలి ఆయన పేరు అని చెప్పి ఉద్దేశంతో మా వ్యాపారస్తులందరూ ఆల్రెడీ ఒక మెమోరాండం ఇచ్చాం. మా ఫ్రూట్ మార్కెట్ కి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పేరు పెట్టవలసిందిగా, మా భావి తరాలు కూడా ఆయన పేరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా మా కోరికండి. మీ ప్రెస్ ద్వారా అధికారులకి, ప్రభుత్వానికి మీ అందరూ వినియోగించుకుంటున్నాం. దయచేసి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పెట్టవలసిందిగా కోరుచున్నాం.